నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాపు కమ్మల మధ్య దశాబ్దాల వైరాన్ని దూరం చేసి కూటమి విజయం కోసం ఆ రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేసేలా వంగవీటి రాధ విశేషంగా కృషి చేశారు. ఇదే కోస్తా జిల్లాలో కూటమి ఘన విజయానికి ఓ కారణమని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు సామాజిక వర్గం ప్రాధాన్యత తెలియంది కాదు. మరీ ముఖ్యంగా వంగవీటి రంగా హత్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ కాపు సామాజిక వర్గం ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. 2024 ఎన్నికల సమయానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపే కాపు సామాజిక వర్గం మొగ్గు చూపింది. ఈ సామాజిక వర్గంలో పెద్దలుగా గుర్తింపు పొందిన ముద్రగడ వంటి వారి పిలుపును కూడా లెక్క చేయలేదు. అయితే ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఏకతాటిపై నిలవడానికి జగన్ పాలనా వైఫల్యాలతో పాటుగా వంగవీటి అంశం కూడా ఒక ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. కాపు సామాజిక వర్గంపై బలమైన ముద్ర ఉన్న వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ బలంగా తెలుగుదేశం కూటమి పక్షాన నిలబడ్డారు. వైసీపీలో చేరాల్సిందిగా ఎన్ని ప్రలోభాలు వచ్చినప్పటికీ ఆయన ఖాతరు చేయలేదు. వంగవీటి రాధను వైసీపీ గూటికి చేరడానికి ఆయనతో ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకొని కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య వంగ హత్యకు ముందు నుంచి ఉన్న వైరాన్ని దూరం చేసి మొత్తం కాపు సామాజిక వర్గం అంతా కూటమి పక్షాన నిలిచేలా చేయడంలో వంగవీటి రాధ ఎంతో కృషి చేశారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే తెలుగుదేశం కూటమి సర్కార్లో ఆయనకు స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. చంద్రబాబు మంత్రివర్గంలో ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉండగా ఓ మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఇందులో కాపు సామాజిక వర్గానికి చెందిన 4 మంత్రి పదవులు దక్కాయి. అయినప్పటికీ వంగవీటి రాధాకృష్ణని పరిగణలోనికి తీసుకొని వ్యూహం మేరకే ఓ మంత్రి పదవి ఖాళీగా ఉంచినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో మండలికి రాధాను ఎంపిక చేసి ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటారన్న టాక్ నడుస్తోంది. వంగవీటి రాధా విషయంలో సామాజిక సమీకరణాల జోలికి పోకుండా కూటమి విజయం కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేబినెట్ లోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.